మనం ఆ శాంతి చర్చల్లో మనకి అవకాశం వచ్చేది కదా. అక్కడ కాల్మొక్కటం సరిపోయింది తప్ప ఇక్కడ అందరిది అన్ని దేశాలతోటి శాంతి కోసం కృషి చేసే పని భారతదేశం చేయకపోవడం కూడా మన దేశ ఆత్మగౌరవానికి దెబ్బతీసేది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఆయన ట్రంప్కు కాలు మొక్కితే ఈయన మోడీకి కాలు మొక్కే పని విడనాడి మన ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా వెళ్ళి నేను కోరుతున్నాను. ఇక రెండో సమస్య, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. నీట్ పరీక్షను రద్దు చేశారు. 23 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తయారై పరీక్షకు సిద్ధమైతే వాళ్ళకి అడియాస అయిపోయింది. మళ్ళీ పరీక్ష ఎప్పుడో ప్రకటించలేదు. మళ్ళీ సన్నాహం కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ 23 లక్షల మంది ఉసురు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భావిస్తున్నాను. ఆ నీట్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో కూడా లీక్లైనవి. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ భారీ ఎత్తున లీక్ ఈరోజు అయింది. ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ రంగానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రైవేట్ రంగం తమ లాభాల కోసం ఇట్లాంటి లీకులు చేసి ఆ రకంగా తమ సంస్థలే బాగా విజయాలు సాధించినాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి వీలుగా ఇటువంటి దుర్మార్గమైన తప్పుడు పద్ధతులకి కారణమవుతున్నాయి. వాటి మీద నియంత్రణ చేయకుండా ఈ లీకుల్ని అరికట్టడం కూడా సాధ్యం కాదు. వాస్తవంగా మేము మొదటి నుంచి అసలు మొత్తం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతున్నారు. అవి పనికి రానట్టు మళ్ళీ కాంపిటేటివ్ పరీక్షలు చేస్తారు. అంటే ప్రైవేటు ఫార్మల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ సంస్థలే కాకుండా పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు పెట్టి మళ్ళీ ₹1 కోటి దండుకోవడానికి మళ్ళీ ఇంకొక అవకాశం కల్పిస్తుంది. ప్యారలల్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు అధికారికంగా నిర్వహించే వ్యవస్థతో పాటు అనధికారికంగా షాడో విద్యా వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇవన్నీ జరుగుతుంది. అవన్నీ ఎటున్నా ఈరోజు ఆ నీట్ నిర్వహించే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను రద్దు చేయాలి. నేషనల్ ఎగ్జామినేషన్ ఇది ఆ సంస్థకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు జవాబుదారీతనం చేసేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలని, ఇంకోటి చేయాలని, మళ్ళీ ఒక సెంటర్లకి రావాలన్నా చాలా వ్యయ ప్రయాసంతో కూడింది. అదంతా లెక్కలు తీసి వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రాష్ట్ర పరిస్థితులకు వస్తే, ముఖ్యంగా విశాఖపట్నం వస్తే ఈ పంచగ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఏముంది, అది నాంతూ ఉంది 30-40 సంవత్సరాల నుంచి. కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటి వరకు పరిష్కారం చేయలే. కోర్టుల్లో కేసులు అవన్నీ నడుస్తున్నాయి. ఆ కోర్టులు కూడా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అవి అడ్డం కూడా కాదు ఈ పరిష్కారం చేయడానికి. ఈ 12,149 మంది లబ్ధిదారులు ఎవరైతే గుర్తించారో, గుర్తించిన వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు. వాళ్ళకి గత 20-30 సంవత్సరాల నుంచి రిపేర్లు చేసుకునేదానికి లేదు, కొనుక్కునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. ఇటువంటి పద్ధతిలో వాళ్ళు వేధింపులు జరుగుతున్నాయి. ఒక తరం ముసలోళ్ళు అయిపోయి గతించిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి 30-40 సంవత్సరాల నుంచి ఒక రాష్ట్రంలో ఒక సమస్యని అందుట్లో సామాన్యులు, మధ్యతరగతి, ధనవంతులు ఆక్రమించుకున్నాయి కాదు. అటువంటి వారి సమస్యని అపరిష్కృతంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటిదాకా చేయకపోవడం అని చెప్పేసి ఇది క్షంతవ్యం కాదు. అది ప్రజల తరఫున ప్రజల పట్ల ఒక హీనమైన వైఖరి ప్రదర్శించడం తప్ప ఇంకోటి కాదు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇమీడియట్గా వాళ్ళు రిపేర్లు చేసుకునే దానికి, అటువంటి దానికి పూర్తి అవకాశాలు కల్పించాలని. కోర్టులు కేసులు అన్నీ తేలిన తర్వాత అమ్ముకోవడం, కొనుక్కోవడం గురించి ఆలోచన చేయొచ్చు.
లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసిన తర్వాత చేయొచ్చు. కనీసం ఉన్న ఇళ్లలో రిపేర్లు చేసుకొని ఆ ఉన్న కాలమైనా కాస్త శుచి శుభ్రతతోటి ఇళ్లలో ఉండేదానికి అవకాశం లేకుండా నిరోధించడం అనేది అది అమానుషం. మనుషులు చేయాల్సిన పని కాదు. ఆ మనుషులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. వెంటనే అవకాశం వీళ్ళందరికీ ఇవ్వాలని, మొత్తం సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక రెండవ సమస్య స్టీల్ ప్లాంట్ సమస్య. ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వచ్చారని చెప్పుకున్నారు, ప్రభాకర్ రావు గారు. ఆయనైనా ప్రభాకర్ రావు గారు అంటే బహుశా తెలుగువాడే అయి ఉండొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర కూడా ఆయనకు తెలిసి ఉండొచ్చు. అది ఎన్ని త్యాగాలతో వచ్చిందో కూడా తెలిసి ఉండొచ్చు. అందుకని స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరణ చేసి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని పురోగామి మార్గంలో పట్టించాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన కృషి చేస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా కృషి చేస్తే మా అందరి యొక్క మద్దతు కూడా ఆయనకి ఉంటుంది. అయితే ఇప్పుడు వెంటనే మా కోరిక ఏమిటంటే, అది రివైవ్ అయ్యి బాగా ఉత్పత్తిలోకి ముందుకు పోవాలంటే కోకో వెన్స్ సెంటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి చాలా 40 సంవత్సరాల క్రితం నిర్మాణం అయినాయి. వాటికి చాలా రిపేర్లు అవసరం ఉంది, కొత్త యంత్రాలు అవసరం ఉంది. వాటికి కనీసం 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్కి అందించాలని, ఈ ఆధునికీకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చైర్మన్ గారు అందుకోసం ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నానికి మేము పూర్తి సహకారం ఇస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా ఆధునికీకరణ జరిగి కేంద్ర ప్రభుత్వం అవసరమైన గనులు కూడా ఇస్తే, నూతన సిబ్బందిని కొంతమంది ఖాళీలు ఉన్నాయి, వాటిని నియమిస్తే ప్లాంటు మళ్ళీ పురోగామి బాట పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కేంద్రంలో పలుకుబడి ఉందంటున్నారు కాబట్టి వారు కూడా ఒత్తిడి చేసి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. రోజు ప్రదక్షిణలు ఢిల్లీ చుట్టూ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాటిల్లో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. ఇక చివరి సమస్య భూముల సమస్య. ఇక విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా